హాయ్ సార్. హాయ్, సార్ ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఎలా ఉన్నారు సార్? మిక్సింగ్ ఫినిష్ అయిందా? మిక్సింగ్ అయిపోయింది సార్. లాస్ట్ 15 days నుంచి మీతోనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్యూ ఇవాళ 6:30కి ఫినిష్ చేశాను. తర్వాత 3 hours స్లీపింగ్. అవును సార్. మళ్ళీ ఇక్కడికి ఇంటర్వ్యూకి ప్రెస్ మీట్కి వచ్చాను సార్. సార్ మీకు సాటిస్ఫైగా ఉందా? అయ్యో సార్, నేను అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మాస్ రెహమాన్ సార్ని చూస్తారు సార్. మాస్ అన్ని ఉంది అక్కడే, డార్మెంట్గా ఎప్పుడు యూజ్ చేస్తాను తెలీదు. ఎప్పుడు కావాలో అప్పుడు నీడ్, ఎప్పుడు కావాలో అప్పుడు వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మ్యూజిక్ ఉంటుంది లైక్ సముద్రం కదా. అవును సార్. లైక్ మెలడీ అండ్ రిథమ్ అండ్ కౌంటర్ పాయింట్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ యూ గివ్ టు పీపుల్. ఇట్స్ లైక్ ఫుడ్. లైక్ సమ్మెల్ చేసి పెడతాను, ఫుల్ మీల్ అన్నట్టు సార్. ఫుల్ మీల్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ. పెద్ద ఫస్ట్ డే మిమ్మల్ని కలిసి ఆ ఫస్ట్ డే గుర్తుంది సార్. స్టిల్ ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసింది ఈ డే గుర్తుంది సార్ నాకు. నేను ఎప్పటికీ మర్చిపోలేను పెద్ద జర్నీ మీతో. సాంగ్స్ అన్ని హిట్. సేమ్ టైం మీరు చేసిన ఆర్ఆర్ నాకు చాలా బాగా నచ్చింది. హైదరాబాద్లో చూసి కూడా కాల్ చేస్తున్నారు నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ టీమ్ అందరూ కూడా. చాలా బాగా చేశారు ఆర్ఆర్, సూపర్. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఫస్ట్ నేను వచ్చిన ఆడియన్స్కి నచ్చాలి సార్. వెయిట్ చేద్దాం. అవును సార్, అవును సార్. ఆడియన్స్కి నచ్చాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద కథ చెప్పినప్పుడు సార్ మీరు తెలుగులోనే మాట్లాడండి. చెప్పండి. చాలా మంది అనుకుంటున్నారు, ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. చాలా మంది అనుకుంటున్నారు సార్ రెహమాన్ సార్ తెలుగు వచ్చా అంటారు సార్. తెలుగు వచ్చని నేను చెప్తున్నాను. చాలా నచ్చింది లాంగ్వేజ్. ఎస్ సార్. ఫ్రమ్ 86 నేను లైక్ 6 years తెలుగులే వచ్చేసాను. సో ఓ డైలాగ్ చూసి, ఓ ప్లేయింగ్ చేసి, కీబోర్డ్. సో ఈవెన్ మై స్టూడియోలో మోస్ట్లీ తెలుగులో మాట్లాడుతుంది, లైక్ జస్ట్ ఫర్ ఫన్. ఎస్, మీరు నన్ను అంటారు కామెడీ కూడా తెలుగులో చేస్తారు. చంపేస్తాం నిన్ను సార్. సార్ పెద్ద మూవీ నేను స్టోరీ చెప్పాను కదా సార్. ఎప్పుడైతే నేను వచ్చి మీకు నేరేట్ చేశాను స్టోరీ, అంటే నాకు నిజంగా భయం వేసింది సార్. అంటే రెహమాన్ సార్ స్టోరీ నేరేషను తెలుగు వస్తుందా రాదా, రెహమాన్ సార్ మెయిల్స్లోనే ఉంటారు, ఇలాగ నన్ను భయపెట్టారు సార్. కానీ మీ దగ్గరికి వచ్చి నేను స్టోరీ రెహమాన్ సార్ మెయిల్స్లోనే అప్రోచ్ అవుతారు అని అన్నారు సార్. కానీ నేను వచ్చిన తర్వాత మీరు నాకు నెంబర్ ఇచ్చి ఈమెయిల్స్లో సార్ మీరు నాకు నెంబర్ ఇచ్చి, ఈవెన్ నేను ఎప్పుడు కాల్ చేసినా ఒక్క కాల్ కూడా మిస్ అవ్వలేదు సార్ మీతో నా కాంటాక్ట్. ఆల్మోస్ట్ ఫస్ట్ 3rd రింగ్ 4th రింగ్ 5th రింగ్ లిఫ్ట్ చేసేవారు. ఎక్కడున్నా సరే ఇలాంటి మీటింగ్లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తానని వీడియో కాల్లోనే మాట్లాడాను సార్. అంటే ఈ జర్నీ నేను ఇంపార్టెంట్ కదా సార్. క్రియేటివ్ కనెక్షన్ ఇస్ స్పాంటేనిటీ. ఇప్పుడు నేను చెప్తే లైక్ మీరు చెప్తున్నారు లైక్ మ్యూజిక్ చాలా స్లైట్లీ డిఫరెంట్ కావాలి, మేము 5 days తర్వాత వచ్చేస్తే మీకు ఆ ఫీల్ మొమెంటం పోతుంది కదా. మొమెంటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ దట్ ఇస్ వై మన స్టూడియో ఇంటి దగ్గర ఉంది ఇంట్లో. సో అక్కడ లైక్ నిద్రపోతున్నాడు, ఒక ఐడియా వస్తుంది, స్నానం చేసి వెంటనే అక్కడ వెళ్ళి ఆ ఐడియా రికార్డ్ చేస్తాను. సూపర్ సార్. అది కార్ తీసుకొని స్టూడియో వెళ్ళి మూడిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి జర్నీ స్పాంటేనిటీ ఇస్ వెరీ వెరీ సూపర్ సార్.